గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ ఛానల్ అయితే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ అనేది క్రియేట్ అయింది. సో 2021 to 2023 నా పీజీ ఓఈ సబ్ క్యాంపస్లో కంప్లీట్ అయింది, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్. సో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్లో సో పీజీ అనేది చేయాలంటే ఎట్లా చేయాలి, లేదంటే కేయూ కానీ టీయూ కానీ సో మెయిన్ క్యాంపస్లలో ఎట్లుంటుంది అడ్మిషన్స్ గురించి సో ఈ ఛానల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సో దానిలో మెయిన్గా మనం ఫస్ట్ రాయాల్సింది ఏంది, సిపి గెట్ రాయాలి. సిపి గెట్ అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనం ఫస్ట్ రాయాలి. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు 6th semester రాస్తున్నారో, లేదంటే 6th semester కంప్లీట్ అయిందో, సో లేదంటే కొంతమంది అన్ని సెమిస్టర్లు అయిపోయి 6th sem కొంతమంది సప్లీలకు ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకి సో మీరు మెయిన్గా ఇప్పుడు సిపి గెట్ వచ్చేసి రేపే రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన ప్రెస్ ఇన్విటేషన్ ఓకేనా. సో ప్రెస్ వాళ్ళకి ఇన్విటేషన్ అనేది ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందంటే టీఎస్ సిపి గెట్ 2024 కన్వీనర్ అంటే సో పాండు రంగారెడ్డి. ఈ సిపి గెట్కి కన్వీనర్ పాండు రంగారెడ్డి. సో తను ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటాడు. సో మీరు ఏమైనా ఫ్యూచర్లో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ సిపి గెట్ అయిపోయేలోపు ఎవరికైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కన్వీనర్ని కలవాల్సి ఉంటుంది. సో లేదంటే సో అది ఫ్యూచర్ ప్రాసెస్ చెప్తున్నా. ఒక కన్వీనర్ని కలిస్తే ఫ్యూచర్లో అది మీ కన్వీనర్ అంటే పాండు రంగారెడ్డి సార్. సో ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్లో ఉంటాడు ఆయన. ఓకే, సో ఇది ప్రెస్ ఇన్విటేషను. సో ఎస్పెషల్లీ ప్రజెంట్ అయితే 90% ఆఫ్ ద పీపుల్కి తెలుసు. ఏం తెలుసు అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఏం చేయాలి, సిపి గెట్ చేసి ఏమేం చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. బట్ ఒక 10% పీపుల్కి అసలు సిపి గెట్ అంటేనే ఐడియా ఉండదు. సో నార్మల్గా కొంతమంది టైంపాస్కి డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, లేదంటే రూరల్ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి, లేదంటే చెప్పేవాళ్ళు లేక కొంతమంది నార్మల్గా డిగ్రీ చేసే స్టూడెంట్స్కి, కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఐడియా ఉండదు సిపి గెట్ అంటే. సో పీజీ అప్లై చేయాలి అని అన్నట్టు ఉంటుంది, కానీ అందులో ఏమేమి ఉంటుంది అని కూడా ఐడియా ఉండదు. సో ఇక్కడ అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నా. ప్రెస్ ఇన్విటేషన్ రేపు రిలీజ్ అవుతుంది. ఓకే, రేపు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది సిపి గెట్ అఫీషియల్ నోటిఫికేషన్. అది రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఈరోజు May 14th నైట్, ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చింది ప్రెస్ నోటీస్ సిపి గెట్ గురించి. ఓకేనా. సో టీఎస్ సిపి గెట్ 2024 విల్ బీ రిలీజ్డ్ ఆన్ 15 అంటే 15వ తారీఖు మే, అంటే రేపే. సో 3:30 PM అని ఇచ్చిండు. 3:30 PM అంటే 3:30 అంటే ఒక 4 కానీ 4:35 లోపు అయితే కంపల్సరీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఉంటుంది పీజీలో, అంటే డిగ్రీలో బిఏ లెక్క ఎంఏ. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు చెప్పిన కదా, ఒక 10% ఆఫ్ పీపుల్కి అసలు ఐడియా ఉండదు అని. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఈ ఎంఏకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరు చేసినా కానీ ఎంఏకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంఏ లోపల సో ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనం అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్క దాని గురించి చెప్తా. సో మ్యాక్సిమం 99% ఎంఏలో అన్నిటికీ ఎనీ డిగ్రీ అని అడుగుతాడు. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏది చేసినా, ఓపెన్ డిగ్రీ చేసినా ఎలిజిబులే. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఓపెన్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు రెగ్యులర్ పీజీకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో అది కూడా అడుగుతారు, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని. ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా రెగ్యులర్గా సిపి గెట్ అప్లై చేసుకోవచ్చు. మీకు స్కాలర్షిప్ వస్తుంది, క్యాంపస్లో సీట్ వస్తే మీకు కూడా హాస్టల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఉంటుంది. సో ఎంఎస్సీ లైక్ బీఎస్సీ, డిగ్రీలో బీఎస్సీ లాగానే అది డిగ్రీలో బీఎస్సీ, బీఏ అంటే అది బ్యాచిలర్స్ సింపుల్. బీఓఈ ఎం వస్తుంది. ఎం అంటే మాస్టర్స్ చేస్తాం మనం, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సీ. సో పీజీలో ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా. డిగ్రీ లెక్క మనకి ఇప్పుడు నాది ఎంపీసీఎస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ 3 ఉన్నాయి నాకు. కానీ పీజీకి వచ్చేసరికి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఎంఎస్సీ ఎంపీసీఎస్ వాళ్ళైతే, లేదంటే ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ, ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్లోనే 2 years పీజీ మనం చేయాలి. సో ఇది కూడా తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, ఇంత సింపుల్ కూడా చెప్తారా అని అడుగుతారు కానీ. ఓకే. సో ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బాటనీ, సో ఇలాంటి చాలా ఉంటాయి కదా సబ్జెక్ట్స్. సో మీరు వన్స్ అది సిపి గెట్ రేపు రిలీజ్ అయితే మొత్తం ఎంఎస్సీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి ఎలిజిబిలిటీ ఏంది అని కూడా చేస్తా. ఓకే. నెక్స్ట్ ఎంకమ్ అంటే బీకామ్ వాళ్ళు ఎంకమ్ చేస్తారు. సో ఇందులో మళ్ళీ ఏముండే, ఎంకమ్ జనరల్ ఉంటుంది, ఎంకమ్ కంప్యూటర్స్ అంతే ఉంటుంది. సేమ్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ లాగా. సో ఈ ఎంఎడ్ ఉంటుంది. ఎంఎడ్ ఇది ఎవరో మ్యాక్సిమం చేయరు. సో ఇది ఎంపీఈడి అని ఉంది కదా, మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అంటే పీఈటీ వాళ్ళు. దీనికి బీపెడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎవరైతే బీపెడ్ చేశారో వాళ్ళు కూడా సిపి గెట్ అప్లై చేసుకుంటే ఎంపెడ్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉంది, అది చేసే వాళ్ళు ఉంటే చేసుకోండి. సో ఇప్పుడు ఈ సిపి గెట్లా రాస్తే ఎవరైనా రాసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా. మనకి తెలంగాణ వాళ్ళనే కాదు, తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా, నాన్ లోకల్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు కూడా ఒక సీట్ అనేది ఉంటుంది కంపల్సరీ ప్రతి కోర్సులో. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో మనకి ఈ సిపి గెట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. అంటే మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో, నార్మల్ అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో అన్నిట్లో. ఉస్మానియా యూనివర్సిటీలో వస్తుంది, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ
యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే కోటి ఉమెన్స్ కాలేజ్. సో అది ఇప్పుడు స్పెషల్గా అదే ఉమెన్స్ యూనివర్సిటీ అయింది కదా మన తెలంగాణలో ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ అది. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ జేఎన్టీహెచ్ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. సో ఇందులో కూడా ఇది సైన్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ. ఓకే, జేఎన్టీహెచ్ అంటే ఎంఎస్సీ చేస్తారు అందులో. సో జేఎన్టీహెచ్ కూడా ఉంటుంది. సిపి గేట్ ద్వారా మీ ఈ యూనివర్సిటీలలో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఏ యూనివర్సిటీకి ఏ ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వస్తుంది, మెయిన్ క్యాంపస్లో హాస్టల్ ఎట్లా ఉంటుంది, అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి, సో ఎట్లా చదవాలి, ఏ ర్యాంక్ రావాలి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వీడియోస్లలో చెప్పిన, ఇప్పుడు కూడా చేస్తా. ఓకేనా. సిపి గెట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేస్తా అంటే ఆల్రెడీ నేను పీజీ చేసిన స్టూడెంట్ని కాబట్టి నాకు అడ్మిషన్ ప్రాసెస్ తెలుసు, నేను ఆల్రెడీ ఫేస్ చేసిన కాబట్టి. అందుకోసమే ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కామెంట్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తా. సింపుల్. ఓకే. సో నా ప్రీవియస్ వీడియోలో ఏమైనా చూస్తే చూడండి. నా 2023 ఆగస్ట్లో నా పీజీ అయిపోయింది. ఆ ఆగస్ట్లో నేను చేసిన వీడియోస్, అప్పుడు నా హాస్టల్ ఎట్లుంటుంది, లేదంటే నార్మల్గా అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయని కూడా చేసిన. ఎవరైనా చూసుకోవాలనుకుంటే చూసుకోండి. లేదంటే రిగార్డింగ్ సిపిజెట్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. ఏ కోర్స్కి ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, అప్లికేషన్ ఎట్లా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అన్నీ రేపు రిలీజ్ అయితే May 15th రోజు నైట్ వీడియో చేస్తా. అది రిలీజ్ అయిన తర్వాత సో దాన్ని పీడిఎఫ్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకు అయితే ఈ ప్రెస్ ఇన్విటేషన్ అయితే ఇది చిన్న నోట్ రిలీజ్ అయింది, దీన్ని నేను చెప్తున్నా నార్మల్గా. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది అని. వన్స్ అది రిలీజ్ అయితే మాత్రం దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదే ఛానల్లో పెడతా. సో సిపి గెట్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, స్పెషల్ పేజ్ అయిపోయేంత వరకు వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది వీడియో రూపంలో పెడుతూనే ఉంటాయి క్యాంపస్ స్టూడెంట్ల. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, లేదంటే లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 year గ్యాప్ వచ్చి ఇప్పుడు పీజీ చేయాలనుకుంటున్నారో, సో లేదంటే ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా పీజీ చేయాలనుకుంటారు. సో మీరందరికీ ఈ ఛానల్ హెల్ప్ అవుతుంది రిగార్డింగ్ సిపి గెట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది, అంతకుమించి నేను ఏం చెప్పలేను. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.